మన టాపిక్ నేమ్ గ్యాస్ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఈ యొక్క టాపిక్ లోపల డిస్కషన్ చేయబోయే విషయాలు గ్యాస్ట్రిక్ అంటే ఏమిటి, రావడానికి గల కారణాలు, ఎన్ని రకాలుగా ఉంటుంది, వచ్చిన తర్వాత ఎలాంటి టెస్టులు మనం చేసుకోవాలి, ఎలాంటి లక్షణాలు మన లోపల ఉంటే గ్యాస్ట్రిక్ ఉన్నట్లు, లేదంటే న్యాచురల్ వే లోపల ఏ విధంగా ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యని క్లియర్ చేసుకోవాలి. 4 minutes చూడండి, లాస్ట్ వరకు మీకు ఈ యొక్క ప్రాబ్లం పైన ఒక అవగాహన వస్తుంది. ముందుగా గ్యాస్ట్రిక్ అంటే ఏమిటి ఒకటి మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. ఏదైతే మనం ఆహారం తీసుకుంటామో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఎనీథింగ్, ఈ యొక్క ఆహారం అనేది మన శరీరం లోపలికి వెళ్ళి జీర్ణమవుతుంది. ఈ యొక్క జీర్ణం అవుతున్న సమయంలో ఈ యొక్క ప్రాసెస్లో మన యొక్క జీర్ణాశయం లోపల యాసిడ్ మరియు డైజెషన్ సిస్టమ్ జ్యూసెస్ అనేది తయారు కావడం జరుగుతుంది. ఇది ఎందుకోసం తయారవుతుంది అంటే, మనం తీసుకున్న ఆహారాన్ని చిన్న ముక్కలుగా చేసి శరీరానికి హెల్ప్ అయ్యే విధంగా తయారు చేసింది ఒక యాసిడ్ అనేది. నెక్స్ట్, ఈ ప్రాసెస్ లోపల మన యొక్క జీర్ణాశయంలో యాసిడ్ అనేది ఎక్కువ రిలీజ్ అయినా లేదా తక్కువ రిలీజ్ అయినా, అప్ డౌన్ లోపల ఉన్నా కానీ ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం అంటే మొత్తం స్టమక్ మొత్తం పెయిన్ గా అనిపించడం, ఇరిటేషన్ లోగా ఉండడం, ఇలాంటి సమస్యని యాసిడ్ అంటాం. మీకు అర్థమైంది అనుకుంటున్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏమిటో అనేది. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసేది ఇంపార్టెంట్. తీసుకునే ఆహారం లోపలికి వెళ్ళుతుంది, వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఆహారం జీర్ణం అవుతుంది. నెక్స్ట్ అయ్యే సమయం లోపల 2 రకాల జ్యూసెస్ రిలీజ్ అవుతుంది. ఒకటేమో యాసిడ్ మరియు ఒకటేమో డైజెషన్ సిస్టమ్ జ్యూస్. ఇది రిలీజ్ అవుతున్నప్పుడు మన యొక్క శరీరం లోపల ఇది రిలీజ్ అయి తీసుకున్న ఆహారాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మన యొక్క శరీరానికి హెల్ప్ అయ్యే విధంగా తయారు చేస్తుంది. ఈ టైం లోపల ఏదైతే యాసిడ్ ఉందో, ఎక్కువ రిలీజ్ అయిన ప్రాబ్లమే, తక్కువ రిలీజ్ అయిన ప్రాబ్లమే. ఒకవేళ ఎక్కువ తక్కువ రిలీజ్ అయితే అప్ డౌన్ లోపల కొన్ని రకాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అంటారు. లేదా స్టమక్ లోపల ఇరిటేషన్ కల్పించడం, కొన్ని రకాల అన్కంఫర్టబుల్, చెస్ట్ లోపల పెయిన్ రావడం, ఈ విధంగా ఉంటది. దీనినే గ్యాస్ట్రిక్ అంటారు. ఇది క్లియర్. నెక్స్ట్, రావడానికి గల కారణాలు ఒకసారి ఆలోచించుకోండి. మన యొక్క శరీరం ఆల్కహాల్ ఫుడ్ ని డిమాండ్ చేస్తుంది. ఎందుకోసం అంటే మన బాడీ లోపల ఆల్రెడీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఆల్రెడీ మన యొక్క డైజెషన్ సిస్టమ్ లోపల ఫామ్ అయి ఉంటుంది. తీసుకున్న ఫుడ్ ని బర్న్ చేయడానికి ఆ యొక్క యాసిడ్ అవసరం ఉంటుంది. మన బాడీ డిమాండ్ చేసేదేమో ఆల్కలైన్ ఫుడ్. మీరు గిట్టంగా ఒకవేళ యాసిడ్ రిలేటెడ్ ఫుడ్ అందించినట్లయితే లోపల ఉన్న యాసిడ్ బయటికి వెళ్ళిచ్చే యాసిడ్ రిలేటెడ్ ఫుడ్ 2 మిక్స్ అయి బర్న్ అయి గ్యాస్ట్రిక్ సమస్య స్టార్ట్ అవుతుంది. నిప్పు లోపల మంట మండుతుంది, దానికి ఇంత గ్యాస్ నుండి వేస్తే ఏ విధంగా అయితే బగ్గుమంటదో, అదే విధంగా మన శరీరం లోపల ఆల్రెడీ యాసిడ్ అనేది ఉంటుంది. ఆ యాసిడ్ మనం తీసుకున్న ఫుడ్ ని డైజెషన్ చేసుకోవడానికి కొన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. అలాంటి సమయంలో మీరు యాసిడ్ కి రిలేటెడ్ సంబంధించిన ఫుడ్ తీసుకుంటే ఈ విధంగా అవుతుంది. ఎక్కువ మీరు కామన్ గా చేసే మిస్టేక్స్ ఏమేమి ఉంటాయి, ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది చెప్తా. చాలా మంది గిట్టంగా ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసేది ఏంటంటే టైం టు టైం తినకపోవడం. నెక్స్ట్, ఎక్కువ స్పైసీ ఫుడ్ అంటే ఎగ్ రైస్ కానీ నూడిల్స్ తీసుకోవడం, ఆయిల్ ఫుడ్ తినడం, బయట జంక్ ఫుడ్ తీసుకోవడం, టీ కాఫీ ఎక్కువ తాగడం, నీళ్లు కరెక్ట్ త్రాగకపోవడం, చిన్న చిన్న విషయాలకే టెన్షన్ కు గురి కావడం, నిద్ర కరెక్ట్ లేకపోవడం, ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ మీకు లేకపోవడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అనేది వస్తుంది రావడం. సింపుల్ గా మార్నింగ్ టు నైట్ వరకు ఏ విధంగా ఉండాలనో తెలియకపోవడం, తెలిసినా సరే ఏం తినాలో మీకు అర్థం కాకపోవడం వల్ల ఈ యొక్క సమస్య వస్తుంది. సరే, గ్యాస్ట్రిక్ సమస్య ఎలా వచ్చిందో మీకు అర్థమైంది. నెక్స్ట్, దీని లోపల ఎన్ని టైప్స్ ఉంటది. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా కొన్ని రకాలుగా ఉంటాయి. కొందరికేమో యాసిడ్ ఎక్కువ ఫామ్ అవుతుంటుంది, ఆ టైం లోపల వాళ్ళకు చెస్ట్ లోపల పెయిన్ రావడం ఉంటుంది. మరికొందరికి ఏమో గ్యాస్ ఎక్కువ మన బాడీ లోపల ఫామ్ అయ్యి ఎక్కువ బ్లోటింగ్ కానీ, లేదంటే కొన్ని రకాల సమస్యలు అన్కంఫర్టబుల్ కానీ, ఇరిటేషన్ కానీ, ఎక్కువ గ్యాస్ ఒకసారి 1 సైడ్ పెయిన్, ఇంకొక సైడ్ పెయిన్, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంకొందరికి ఏమో
స్టమక్ లోపల మొత్తం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది. అది ఏమైతుందో వాళ్ళకు అర్థం కాదు. హార్ట్ రిలేటెడ్ సమస్య గ్యాస్ట్రిక్ అనేది అర్థం చేసుకోలేకపోతారు. ఇది సింపుల్ గా ఇది గ్యాస్ట్రిక్ లోపల టైప్స్. నెక్స్ట్ లక్షణాలు ఏంటంటే ఈ సమస్య ఉన్న వాళ్ళకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మీరు ఒకసారి గుర్తుంచుకోండి, మీకు ఈ యొక్క లక్షణాలు ఉంటే మీరు జాగ్రత్త పడండి. మొదటిది పొట్ట అనేది ఎక్కువ ఉబ్బినట్లు ఉండడం, కొంచెం తినతాననే టైట్ అనిపి ఉబ్బినట్లు ఉండడం. సెకండ్ది తరచుగా డేపులు రావడం, డేపులు ఏం తిన్నా కానీ డేపులు రావడం. నెక్స్ట్ చెస్ట్ లేదా స్టమక్ లోపల బర్నింగ్ సెక్షన్ ఏర్పడడం, తిన్న వెంటనే స్టమక్ హెవీగా అనిపించడం. నెక్స్ట్ ఇది మన యొక్క నోటిలో నుంచి దుర్వాసన రావడం, వామిటింగ్స్ వస్తున్న ఫీలింగ్స్ అనిపించడం, లోపల అన్కంఫర్టబుల్గా ఉండడం, స్టమక్ అంతా టైట్గా ఉండడం. ఇలాంటివి ఉన్నట్లయితే మీరు జాగ్రత్త పడాలి. దీని గురించి లక్షణాలు మీకు అర్థమైనాయి. నెక్స్ట్ టెస్ట్ అంటే కామన్ గా డాక్టర్స్ కొన్ని రకాల టెస్టులు చేస్తారు. కామన్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మీ యొక్క లైఫ్ స్టైల్ మీరు కరెక్ట్ చెప్తే వెంటనే మీకు గుర్తించి ఈ ప్రాబ్లం ఉందని సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ ఒకవేళ మీ యొక్క గ్యాస్ట్రిక్ సమస్య చాలా సీరియస్ గా ఉన్నట్లయితే ఎండోస్కోప్ అనేది ఒకటి చేస్తారు. దానిని బట్టి ఫర్దర్ గా మెడిసిన్స్ ఇవ్వడం ఆ యొక్క ప్రాసెస్ లోపల మూవ్ అవుతారు. మీరు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఇది గ్యాస్ట్రిక్ సమస్య చాలా పెద్దది, ఎఫెక్ట్ అవుతుంది. చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్తగా తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు లేట్ చేస్తే ఆరోగ్యంగా ఉండలేకపోతారు, ప్రాబ్లం పెద్దగా అవుతుంది. ఇంకొకటి మీరు గుర్తుంచుకోండి, ఈ యొక్క సమస్య మెయిన్ గా ఒక సింపుల్ కొన్ని కారణాలు. ఎప్పుడైతే మనం డిన్నర్ చేసామో ఈ యొక్క డిన్నర్ అనేది లేట్ నైట్ డిన్నర్ చేయడం. ఇప్పుడు 10 o'clock డిన్నర్ చేసినాం అనుకోండి, ఈ యొక్క 10 o'clock డిన్నర్ చేసి 10:30, 11 o'clock మనం పండుకుంటాం. ఎప్పుడైతే మనం స్టాండింగ్ పొజిషన్ లోపల ఈ విధంగా ఉన్నప్పుడు మన యొక్క డైజెషన్ సిస్టమ్ స్టాండింగ్ పొజిషన్ లోపల సింపుల్ గా బర్నింగ్ చేస్తుంది మొత్తం. మీరు తిని వెంటనే పండుకోవడం వల్ల కింది భాగం లోపల మాత్రమే డైజెషన్ అయ్యి పై భాగం లోపల ఈ విధంగా ఉన్న మెషిన్ ఈ విధంగా అవుతుంది. ఇక్కడ డైజెషన్ కాకపోవడం అది స్టమక్ పై భాగం లోపల పేర్కొని ఒక విధమైన యాసిడ్ ని ఫామ్ చేసి మార్నింగ్ డేపులు రావడం, బ్యాడ్ స్మెల్ రావడం, ఒక గ్యాస్ ఫామ్ అవుతుంది బాడీ లోపల. ఈ యొక్క విషయాలని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లాన్ని క్లియర్ చేసుకోవాలంటే డిసిప్లిన్ అనేది అవసరం ఉంది. ఎప్పుడైతే మీరు డిసిప్లిన్ గా ఉంటారో ఆటోమేటిక్ గా మీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అసలు ఆల్కలిన్ ఫుడ్ అంటే ఏంటి, యాసిడ్ ఫుడ్ అంటే ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, మార్నింగ్ టు నైట్ వరకు ఏమేమి తీసుకోవాలి అనేది క్లారిటీగా తెలుసుకోవాలి. వాటర్ గిట్టంగా గోరువెచ్చని వాటర్ తాగాలి, మంచి వెజిటేబుల్స్ తీసుకోవడం, లేదంటే పండ్లు తీసుకోవడం, కీరా, క్యారెట్ లేదా ఒమేగా 3 కొన్ని రకాల సప్లిమెంట్స్ వాడడం, న్యాచురల్ గా ఎక్సర్సైజులు చేసుకోవడం. ఇలాంటి పద్ధతుల ద్వారా మీ యొక్క గ్యాస్ట్రిక్ ని పర్మనెంట్ గా క్లియర్ చేసుకోవచ్చు. వీడియో యొక్క టార్గెట్ ఓన్లీ 5 minutes కాబట్టి మీకు ఎవరైనా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లుంటే నా నెంబర్కి మెసేజ్ సెండ్ చేయండి. ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. ఆహారము అలవాటు ఎక్సర్సైజ్ మార్చుకొని గ్యాస్ట్రిక్ సమస్యని క్లియర్ చేసుకుందరు. ఒక మెడిసిన్ డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ కానీ డాక్టర్ చెప్పే సలహా కానీ మంచిదే, ప్రజెంట్ రిలీఫ్ నిస్తుంటది. కానీ జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు మారాలి, నీ యొక్క జీవన శైలి మారాలి, నీ లోపల ఎక్సర్సైజ్ చేసుకోవాలి, కొన్ని రకాల డిసిప్లిన్ మెథడ్స్ రావాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రాబ్లం పర్మనెంట్ గా క్లియర్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమన్నా ఉన్న ప్రాబ్లం ఉన్న మెసేజ్ సెండ్ చేయండి. నెంబర్ 7013205174. ఇంతసేపు మీరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఎవరైతే ఇలాంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.